ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడుగా జీవించేవాడు, కాని రోజూ తన చిన్న తోటలో కృషి చేసేవాడు. అతని ఇంటి ముందు ఉన్న చెరువు ఎప్పుడూ శుభ్రంగా ఉండేది. అతను ప్రతిరోజూ చెరువు పక్కన బల్లెము వేసి మట్టిని తొలగిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొంతమంది యువకులు ఆ వృద్ధుడిని చూసి నవ్వారు. వృద్ధుడా, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? నీకు లాభమేంటి? అని ప్రశ్నించారు. వృద్ధుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. నా కష్టాన్ని తక్కువగా అంచనా వేయకండి బాబూ, మట్టిలో బంగారం దాగి ఉండొచ్చు. వారంతా నవ్వుతూ వెళ్ళిపోయారు. కాని కొన్ని రోజుల తర్వాత ఆ వృద్ధుడి తోటలో పాతకాలం నాణేలు కనిపించాయి. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వృద్ధుడు మళ్ళీ అదే మాట అన్నాడు. బంగారం కనిపించకపోయినా కష్టపడే అలవాటు నాకు నిజమైన సంపద. నీతి, కృషి ఎప్పటికీ వృథా కాదు. నిజమైన సంపద మన కృషిలోనే ఉంటుంది.